హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టెట్ డిఎస్సి సైన్స్ మెథడాలజీకి సంబంధించిన విజ్ఞాన శాస్త్ర స్వభావం నిర్మాణం ఈ లెసన్లో ఉన్నటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, లోహాలు శుతిమెత్తనివి మరియు సాగే గుణం కలవి. ఈ ప్రవచనం అనేది ఆన్సర్ ఆప్షన్ 2 భావన. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వస్తువు లేదా సంఘటనకు సంబంధించిన అంశాలు కలవడం ద్వారా కొత్త విషయం ఏర్పడితే దానిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 సంశ్లేషణ. నెక్స్ట్ క్వశ్చన్, విజ్ఞాన శాస్త్ర మౌలిక ప్రక్రియలలో ఇది ఒకటి. విజ్ఞాన శాస్త్ర మౌలిక ప్రక్రియలలో పరిమాణీకరించడం అనేది ఒకటి. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హైడ్రోక్లోరిక్ ఆమ్లము నీలి లిట్మస్ను ఎరుపు రంగుకు మార్చును. ఈ వాక్యము. ఫ్రెండ్స్, ఎక్కడ తీసుకున్నా కూడా ఆమ్లాలు అనేవి నీలి లిట్మస్ని మారుస్తాయి అనేది సత్యమే, కాబట్టి ఇది యథార్థమవుతుంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. యథార్థము అంటే ఎన్నిసార్లు అయినా మనం దానిని నిరూపించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, సిద్ధాంతం అనేది ఆప్షన్ 1 క్రియాశీలకమై ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, పరిశీలన విశ్లేషణ రెండు అవసరమయ్యే ప్రక్రియా నైపుణ్యం ఏది? పరిశీలన మరియు విశ్లేషణ రెండు అవసరమయ్యే ప్రక్రియా నైపుణ్యము ఆప్షన్ 3 కొలవడం. నెక్స్ట్ క్వశ్చన్, నిజ ప్రాగుక్తీకరణలు చేసే సమర్థత గల ఒక విశ్వజనీన సిద్ధాంతాన్ని ఇలా పిలుస్తారు. ఆన్సర్ ఆప్షన్ 2 సూత్రము. నెక్స్ట్ క్వశ్చన్, భావనలు సత్యమని కానీ అసత్యమని కానీ నిరూపించలేని పక్షంలో అవి ఈ విధంగా పరిగణించబడతాయి. ఆన్సర్ ఆప్షన్ 4 సిద్ధాంతాలు. ఏదైనా భావనను సత్యం కానీ అసత్యం కానీ నిరూపించలేని పక్షంలో అవి సిద్ధాంతాలుగా పరిగణించబడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, పోల్చడం అనే అంశంపై ఆధారపడి ఉన్న ప్రక్రియా నైపుణ్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 కొలవడం. నెక్స్ట్ క్వశ్చన్, అయస్కాంత పదార్థాలన్నీ అయస్కాంతాల చేత ఆకర్షించబడతాయి అనేది. ఆన్సర్ ఆప్షన్ 1 భావన. నెక్స్ట్ క్వశ్చన్, అజయ్ తన వాహనపు వేగాన్ని మార్చిన ఇందలి ప్రక్రియా నైపుణ్యము ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 మాపనం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ఒకటి మౌలిక ప్రక్రియ. ఇందులో మౌలిక ప్రక్రియ ఆప్షన్ 4 వర్గీకరించడం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఒకటి విజ్ఞాన శాస్త్రం యొక్క సంశ్లేషణాత్మక నిర్మాణం. ఆన్సర్ ఆప్షన్ 3 ప్రక్రియలు. ప్రక్రియలు అనేది సంశ్లేషణాత్మక నిర్మాణానికి చెందినది. భావనలు, సూత్రాలు, సిద్ధాంతాలు, సాధారణీకరణాలు, నియమాలు అనేవి ద్రవ్యాత్మక నిర్మాణం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఒకటి విజ్ఞాన శాస్త్రం యొక్క సంశ్లేషణాత్మక నిర్మాణంలో పొందుపరచబడినది. సంశ్లేషణాత్మక నిర్మాణంలోని అంశము ఆప్షన్ 3 అన్వేషణ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రకృతిలోని జీవరాశులను వాటి మధ్య ఉన్న పోలికలు, తేడాలను బట్టి సమూహాలుగా చేయడం అనేది ఈ క్రింది మౌలిక ప్రక్రియ. ఆన్సర్ ఆప్షన్ 3 వర్గీకరించడం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఒకటి విజ్ఞాన శాస్త్రం యొక్క సంశ్లేషణాత్మక నిర్మాణం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ప్రక్రియలు. నెక్స్ట్ క్వశ్చన్, కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియలో మొక్కలు సూర్యకాంతిని వినియోగించి కార్బన్ డయాక్సైడ్ను కర్బన సమ్మేళనాలుగా మార్చుతాయి అనున్నది దేనికి సంబంధించినది? ఈ వాక్యము యథార్థము. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నల్ ప్రాకల్పనకు ఉదాహరణ ఏమిటి?
నల్ ప్రాకల్పన అంటే శూన్య ప్రాగుక్తి లేదా శూన్య పరికల్పన. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 1. నీరు మరిగే స్థానానికి పీడనానికి ఎలాంటి సంబంధం లేదు అనేది శూన్య పరికల్పనకు ఉదాహరణ. పరికల్పనలు అనేవి 4 రకాలు. అవి ప్రకటనాత్మక పరికల్పన, ప్రాగుక్తి పరికల్పన, నెక్స్ట్ శూన్య పరికల్పన, 4వది ప్రశ్న పరికల్పన. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఒకటి మౌలిక ప్రక్రియ. ఆన్సర్ ఆప్షన్ 3 నిర్ధారించడం. నెక్స్ట్ క్వశ్చన్, విజ్ఞాన శాస్త్ర యథార్థాలు ఎల్లప్పుడూ. యథార్థం యొక్క డెఫినేషన్. ఆప్షన్ 1 యథార్థాలు అనేవి ప్రత్యక్షంగా పరిశీలించగలిగినవిగా ఉండాలి, ఎన్నిసార్లు అయినా ఎప్పుడైనా ప్రదర్శించబడాలి మరియు నిరూపించబడాలి. నెక్స్ట్ క్వశ్చన్, తరగతి గదిలో ఈ క్రింది పాఠము బోధించుట ద్వారా సిద్ధాంత పరిజ్ఞానము మాత్రమే ఇవ్వగలం. ఆన్సర్ ఆప్షన్ 2 క్యాథోడ్ కిరణాల లక్షణాలు. నెక్స్ట్ క్వశ్చన్, యథార్థాల విధులకు సంబంధించి క్రింది వానిలో ఒకటి సరైనది కాదు. యథార్థాలకు సంబంధించి సరికానటువంటి అంశము ఆప్షన్ 3 ప్రస్తుతం ఉన్న సిద్ధాంతాలను యథార్థాలు ప్రభావితం చేయలేవు అనేది సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఒకటి మౌలిక ప్రక్రియ. ఆన్సర్ ఆప్షన్ 4 వర్గీకరించడం. నెక్స్ట్ క్వశ్చన్, సంశ్లేషణాత్మక నిర్మాణముకు చెందనిది ఏది. సంశ్లేషణాత్మక నిర్మాణానికి చెందనటువంటిది ఆప్షన్ 3 భావనలు. నెక్స్ట్ క్వశ్చన్, విజ్ఞాన శాస్త్ర భావనలు నియమాలు రూపొందించడానికి ఆధారాలు ఏమిటి. ఆన్సర్ ఆప్షన్ 3 అనుభవాత్మక పరిశీలనలు. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కల్లో నీటి ప్రసరణ అను పాఠ్యాంశంలో శాస్త్రంతో సహసంబంధం కలది. మొక్కల్లో నీటి ప్రసరణ అనేది ఏ శాస్త్రంతో సహసంబంధం కలదు అంటే ఆప్షన్ 2 శరీర ధర్మశాస్త్రము, భౌతిక శాస్త్రము. నెక్స్ట్ క్వశ్చన్, పరస్పర సంబంధంతో పాటు విశాలమైన యోగ్యత కూడా ఉన్న వివరణ ఏది. ఆన్సర్ ఆప్షన్ 4 సాధారణీకరణం. నెక్స్ట్ క్వశ్చన్, శాస్త్రీయ ప్రవచనాలు. శాస్త్రీయ ప్రవచనాలు అనేవి క్రమబద్ధంగా ఉంటాయి. సో ఆప్షన్ 4 అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణీకరించబడిన ఊహ లేక ఆలోచనను ఏమంటారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 భావన. సాధారణీకరించబడిన ఊహ లేదా ఆలోచననే భావన అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, యథార్థానికి ఉదాహరణ ఏమిటి. ఆన్సర్ ఆప్షన్ 3 సూర్యుడు తూర్పున ఉదయించును. నెక్స్ట్ క్వశ్చన్, శాస్త్రీయ వైఖరి కలిగిన వ్యక్తి ఈ క్రింది లక్షణాన్ని కలిగి ఉండడు. ఆన్సర్ ఆప్షన్ 4 సాక్ష్యం లేకుండా కూడా ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోడు. శాస్త్రీయ వైఖరి కలిగిన వారు కుతూహలాన్ని కలిగి ఉంటారు, విశాల దృక్పథాన్ని మరియు విమర్శనాత్మక ఆలోచన కలిగి ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఎల్లప్పుడూ ఒక నిజమైన ప్రవచనము శాస్త్రీయ భావనను న్యాయపరిచే పాత్ర పాటిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 3 వాటి హద్దు మీరకుండా స్థాపించబడిన సత్యాలకు లోబడి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రకృతిని అవగాహన చేసుకోవడానికి విశాల ప్రపంచంలో చేసే ప్రయత్నాలను ఇలా అంటారు. ఆన్సర్ ఆప్షన్ 4 సిద్ధాంతాలు. నెక్స్ట్ క్వశ్చన్, విజ్ఞాన శాస్త్ర స్వభావాన్ని సంశ్లేషణాత్మక నిర్మాణం మరియు ద్రవ్యాత్మక నిర్మాణం దృష్టిలో వివరించిన వారు ఎవరు. ఆన్సర్ ఆప్షన్ 2 జోసెఫ్ జే స్వాబ్ మరియు ఫిలిప్ హెచ్ ఫీనిక్స్. నెక్స్ట్ క్వశ్చన్, విజ్ఞాన శాస్త్ర నిర్వచనాన్ని బట్టి విద్యార్థి విజ్ఞాన శాస్త్ర స్వభావాన్ని అవగాహన చేసుకొను శాస్త్రం.
ఆన్సర్ ఆప్షన్ 4 శాస్త్రీయ పద్ధతి, శాస్త్రీయ అభిరుచి, శాస్త్రీయ వైఖరులు. నెక్స్ట్ క్వశ్చన్, శాస్త్రీయ పద్ధతిలో దశ కానిది. ఆన్సర్ ఆప్షన్ 4 సమస్యకు సర్దుబాటు కావడం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక నియమిత కాలంలో ప్రవర్తనల పౌనఃపున్యం ఉండే తీరును గమనించే పరిశీలన లక్షణం ఏమిటి. ఆన్సర్ ఆప్షన్ 3 పరిమాణాత్మక పరిశీలన. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ద్రవ్యాత్మక నిర్మాణానికి చెందినది ఏది. ఇందులో ద్రవ్యాత్మక నిర్మాణానికి చెందినది ఆప్షన్ 2 శాస్త్రీయ సత్యాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఇది సప్రమాణతను కలిగి ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 2 నియమం. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఒక మౌలిక ప్రక్రియ. ఆన్సర్ ఆప్షన్ 4 ప్రమాణీకరించడం. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ప్రాథమిక శాస్త్రీయ నైపుణ్యం. ఆన్సర్ ఆప్షన్ 4 పరిశీలన చేయటం. నెక్స్ట్ క్వశ్చన్, హెన్రీ పాయింకేర్ ప్రకారం శాస్త్ర పునాదులు ఏవి. ఆన్సర్ ఆప్షన్ 2 భావనలు. భావనలు అనేవి శాస్త్ర పునాదులు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో శాస్త్రం యొక్క ఉత్పత్తి రూపాలను ఎన్నుకోండి. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. శాస్త్రం యొక్క ఉత్పత్తి రూపాలు సాధారణీకరణాలు, సూత్రాలు, సిద్ధాంతాలు, నియమాలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రమంలో పెట్టడం, భౌతిక గుణాత్మక భేదాలు, పోలికలు గమనించగలగడమే. ఆన్సర్ ఆప్షన్ 4 వర్గీకరణ చేయగలగడం. వర్గీకరించాలి అంటే వాటిని ఒక ఆర్డర్లో పెట్టాలి, వాటి యొక్క భౌతిక గుణాత్మక భేదాలను పరిశీలన చేయాలి, పోలికలు కూడా గమనించగలగాలి. నెక్స్ట్ క్వశ్చన్, శాస్త్రీయ వైఖరి కలిగిన వ్యక్తి ఇలా ఉండడు. శాస్త్రీయ వైఖరి ఉన్నట్లయితే ఆ వ్యక్తి మూఢనమ్మకాలను నమ్మడు. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రక్తము ద్రవరూప కణజాలం అనునది. ఆన్సర్ ఆప్షన్ 1 యథార్థం. నెక్స్ట్ క్వశ్చన్, ద్రవ్యాత్మక నిర్మాణానికి చెందినది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 శాస్త్రీయ సత్యాలు. నెక్స్ట్ క్వశ్చన్, గతిశీలక దృష్టిలో శాస్త్రం అనగా ఉత్పన్నం, స్తబ్ద దృష్టిలో శాస్త్రం అనేది ఒక నిరంతర ప్రక్రియ. ఫ్రెండ్స్, ఇక్కడ 1 and 2 రెండు కూడా సరికావు. ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది. గతిశీల దృష్టిలో శాస్త్రం అంటే నిరంతర ప్రక్రియ, స్తబ్ద దృష్టిలో శాస్త్రం అంటే ఉత్పన్నం. నెక్స్ట్ క్వశ్చన్, స్థితులను బట్టి పదార్థాలు 3 రకాలు అనునది. ఆన్సర్ ఆప్షన్ 1 భావన. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో యథార్థం ఏది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఏది కాదు. ఇందులో యథార్థం అనేది ఏదీ లేదు. నెక్స్ట్ క్వశ్చన్, శాస్త్రీయ పద్ధతిలో అతి ముఖ్యమైన క్లిష్టమైన సోపానం ఏమిటి. ఆన్సర్ ఆప్షన్ 3 సమస్యను విశ్లేషించడం. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఒక ప్రయోగాత్మక జ్ఞాన అంశము. ఆన్సర్ ఆప్షన్ 1 వివరణ. నెక్స్ట్ క్వశ్చన్, ఇది మారని నిర్వివాదమైన సత్యము. ఆన్సర్ ఆప్షన్ 2 భావన. నెక్స్ట్ క్వశ్చన్, పదార్థ రచనలో మార్పులకు సంబంధించిన శాస్త్రం ఏమిటి. ఆన్సర్ ఆప్షన్ 2 రసాయన శాస్త్రం. నెక్స్ట్ క్వశ్చన్, అనేక ఉదాహరణలతో విస్తారంగా పరిశీలించిన తర్వాత ఏర్పడినటువంటి సాధారణీకరణాన్ని ఏమంటారు. ఆన్సర్ ఆప్షన్ 4 సూత్రం. నెక్స్ట్ క్వశ్చన్, అనుమితులను రుజువు చేయటం అనునది ఈ లక్ష్య సాధనను సూచిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 2 నైపుణ్యం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరికానిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఆగమనాలన్నీ నిగమన ఫలితాలే అనేది సరికాదు. 2 యథార్థాల మధ్య సంబంధాన్ని వివరించేది నియమము.
సప్రమాణతను కలిగి ఉండే ద్రవ్యాత్మక నిర్మాణాంశము నియమం. యథార్థాల నుంచి తార్కికంగా ఒక విషయాన్ని నిగమనం చేయటమే అనుమితి. నెక్స్ట్ క్వశ్చన్. ఇనుము వేడి చేస్తే వ్యాకోచిస్తుంది అనే స్టేట్మెంట్ యథార్థము. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. పరికల్పన లక్ష్యం కానిది. ఆన్సర్ ఆప్షన్ 3 ప్రత్యక్షంగా మాత్రమే నిరూపణకు వీలుగా ఉండాలి అనేది పరికల్పన యొక్క లక్ష్యం కాదు. నెక్స్ట్ క్వశ్చన్. జేడి నోవాక్ ప్రకారం ఏదైనా భౌతిక లేదా జీవశాస్త్రానికి సంబంధించిన సామాన్యీకరణలే విజ్ఞాన శాస్త్రం యొక్క భావనలు. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.